ఈరోజు మన వాక్య భాగాంశము, శ్రమ నీ గమ్యాన్ని ఆపదు, నిన్ను బలపరుస్తుంది. శ్రమ నీ గమ్యాన్ని ఆపదు, నిన్ను బలపరుస్తుంది. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఈ శ్రమల యందు అతిశయపడుదుము. మన జీవితంలో సాధారణంగా శ్రమలు వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఎట్లాగొట్లా అయితే ప్రయాణం చేయగలిగాం, కానీ ఇక మీదట మనము ప్రయాణము చేయలేము, ఇక ఇంతటితో ఇంతే, ఆగిపోయింది అని చాలామంది మాట్లాడేవారుగా ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమ అనేది నీ గమ్యాన్ని ఆపదు. ఈ శ్రమ ఏం చేస్తుందంటే, నీ గమ్యంలో నిన్ను తగిన విధముగా, గమ్యానికి తగినమైన వ్యక్తిగా ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. ఒకసారి ఈ శ్రమ అనే అనుభవం ఏం చేస్తుందంటే, మనల్ని ఎంత స్థాయి వరకు బలపరచాలో అంత స్థాయి వరకు అది మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. అందుకే శ్రమ ఓర్పుని పరీక్ష నిరీక్షణను కలగజేయను అంటున్న వాడుకున్నాడు. శ్రమలు అనేవి మనల్ని విరగదీయడానికి కాదు, కానీ అవి మనల్ని వంచడానికి వస్తాయి. ఇర్మీయా రాసిన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో చూసుకున్నట్లయితే, కొమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండను చేస్తుంది. శ్రమ మన జీవితంలో వచ్చినప్పుడు, అయ్యా నా జీవితంలో ఇంటికి శ్రమ అంటాం. కానీ కొమ్మరి చేతిని మనం గమనించినప్పుడు, ఆ కొమ్మరి పాత్రను తయారు చేస్తున్నాడు. పాత్రను తయారు చేసే క్రమంలో జిగటమున్ను అనేది విడిపోయినప్పుడు దాన్ని విసిరేయక మరలా ముద్దగా చేసి సారిపై నిలిపి తనకి అనుకూలమైన పాత్రగా కొమ్మరి ఏం చేస్తున్నాడంటే, ఒక చక్కటి పాత్రను, రూపాన్ని ఆ మట్టికి ఇస్తున్నవాడుగా కనబడుతున్నాడు. శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే విరిచేస్తుంది అంటున్నాం, కానీ విరవదు. అది ఏం చేస్తుందంటే వంచుతుంది. కొమ్మరి ఆ మట్టి రూపాన్ని తనకి తగిన విధముగా ఉంచుతూ ఉన్నాడు. ఏమిటి ఎట్లా చేస్తున్నాడు అని ఆ మట్టి అనుకోవచ్చు, కానీ కొమ్మరికి ఒక ఉద్దేశం ఉన్నది. నేను దీనిలోంచి నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రణాళికలో భాగమైన రూపాన్ని నేను ఇట్లా చేయాలి. ఆ చక్రం మీద తిప్పుతూ ఉన్నంతకాలం ఆ మట్టికి శ్రమగానే అనిపిస్తవచ్చు. తిప్పబడిన తర్వాత అది ఎండలో ఆరబెడతారు, తర్వాత కాల్చి ఆరబెడతారు. ఎన్నో శ్రమల అనుభవాలు గుండా వెళుతుంది ఈ కొండ. అనుకుంటుంది, ఈ కొమ్మరికి ఏమాత్రం జాలి, దయ, కనికరం లేదు అనుకుంటా. కానీ అనేక కాలాల పాటు ఇతరులకు నువ్వు ఉపయోగపడాలి అంటే నీవు ఈ శ్రమ అనే అనుభవం గుండా, సారే అనుభవం గుండా, అగ్ని అనే అనుభవం గుండా, ఎండ అనే అనుభవం గుండా, తర్వాత ఇంతటితో ఆగుతాడు కొమ్మరి. మరలా కొండ మీద మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. కొండ సరిగ్గా ఉందా లేదా, శబ్దాన్ని బట్టి కొండ స్ట్రాంగ్గా లేదా అని అతడు డిసైడ్ అవుతూ ఉంటాడు. అట్లా ఇన్ని అనుభవాలు గుండా ఈ కొండ ప్రయాణం చేసి వచ్చింది కాబట్టి అది మనకి వేసవి కాలంలో చల్లటి నీరు తప్పికను తీర్చే కొండగా మార్చబడుతూ ఉంది. అంటే శ్రమ అనేది ఈ యొక్క కొండకి తగలకపోతే ఉపయోగపడేదా? లేదు. కీర్తనలో 34వ అధ్యాయము 19వ వచనములో, నీతి మంతునికి కలుగు శ్రమలు ఆపదలు అనేకం, అయినా వాటన్నిటి నుంచి దేవుడు వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును అంటున్నాడు. అంటే నీతిమంతుని కలుగు శ్రమలు అనేకములు. ఇక్కడ నీతిమంతుడే. దేవుడు ఎవరికి కలుగుతాయి అంటున్నాడు? నీతిమంతునికి. చాలామంది అంటూ ఉంటారు, శ్రమ కలిగితే వీడు ఏ పాపం చేశాడో వీడికి శ్రమ కలిగింది, వీడి అమ్మా నాన్న ఏ పాపం చేశారో వీడికి బతుకు ఎట్లా అయిపోయింది, వీడింట్లో వాళ్ళు ఎవరికి ఏ ద్రోహం చేశారో వాడికి ఎట్లా అయింది అని అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు గురించి మాట్లాడుతున్నాడు. ఈ నీతిమంతుడికి ఒక శ్రమ అంటున్నాడా, అనేకమైన శ్రమలు అంటున్నాడా? నీతిమంతుడే, కానీ అనేకమైన శ్రమలు ఇతడు పొందుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. అయినా సరే ఆ ఆపదలన్నింటినీ నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు.
అంటే దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతించాడు అంటే నిన్ను నాశనం చేయడానికి అయితే కాదు, నిన్ను వంచడానికే. నిజంగా దేవుడు ఈ శ్రమల్లో మన జీవితంలో అనుమతించి మనల్ని నాశనం చేయాలనుకుంటే ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు మరణిస్తూ ఉంటాడు? దేవుడు మన జీవితంలో మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశాడంటే సిలువలో ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. మన కొరకు ఆయన త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. శ్రమల ద్వారా మనల్ని నాశనం చేయాలనుకుంటే సిలువ ద్వారా ఆయన ప్రాణం పెట్టడే. శ్రమల ద్వారా మన కథ ముగించాలనుకుంటే పునరుద్ధానం ద్వారా మరణం అనే భయాన్ని మనం తొలగించడే. మనము ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి శ్రమ ద్వారా కూడా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే బలపరుస్తున్నాడు అన్న విషయం అయితే నువ్వు అర్థం చేసుకోగలుగుతూ ఉంటా. శ్రమ విరిగినట్లు అనిపిస్తుంది కానీ అది నాశనం మాత్రము కాదు. 2 కొరింథీ 4:8 ఎటు పోయినను శ్రమపడుచున్న వారము కాము, ఇరికింపబడుచున్న వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము. ఏమండి, ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో శ్రమ ఉంది. ఈ శ్రమ అతన్ని విరిచేస్తుందా? శ్రమ అతన్ని అయితే విడిచిపెట్టలేదు. ఎట్టుపోయినను శ్రమ పడుచున్న వారము కాదు, అపాయములో ఉన్నా కూడా ఉపాయము లేని వారము. అంటే శ్రమలో కూడా అపాయంలో కూడా ఇది దేవుడు ఏం కలగజేసాడట? ఉపాయం అనేది కలగ. అంటే పౌలు యొక్క జీవితంలో వచ్చిన శ్రమ, ఇరికించబడ్డాను, మరి ఇరికించబడ్డ అనుభవంలోంచి బయటకు వచ్చాడా లేదా? అర్థమవుతుందా? ఒకసారి ఇరికించబడితేనే కదా అమ్మో ఈసారి నన్ను ఇరికిస్తాను, నువ్వు చాలా అలర్ట్గా ఉంటావు. అర్థమవుతుందా? ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఎటుపోయినను శ్రమపడుచున్న వారము, ఇరికించబడిన వారము, అపాయములో ఉన్నా కూడా ఉపాయం లేని వారం అయితే మాత్రము. అంటే పౌలు జీవితంలో ఈ అపాయం ఏం చేసుకొచ్చిందంటే అతనిలోకి ఉపాయం తీసుకొచ్చింది. అంటే శ్రమ అతన్ని విరిచినట్లు కాదు, అతను వంచింది. శ్రమ అతను ఏం చేసింది? వంచినది. దావీదు మహారాజు గారు, ఈయన రాజు అవల, అభిషేకం అయితే పొందాడు. అభిషేకం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడు. అరణ్యవాసం అనుకోండి, ఎన్నో సంవత్సరాలు అరణ్యవాసము చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అయినా సరే అరణ్యములో అడవుల మధ్య పశువులు కాస్తూ ఉన్న దావీదుని దేవుడు మర్చిపోయాడా? అయ్యా, నువ్వు నన్ను అభిషేకించావు, మళ్ళీ ఎందుకు అడవులు గుండా తిప్పుతున్నావు? దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక దావీదు పక్షంగా కలిగిన వాడుగా ఉన్నాడు. శ్రమల గుండా దావీదును ఆ యొక్క అరణ్యంలోను అడవులు గుండాను ఇబ్బందుల గుండాను నడిపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ శ్రమ దావీదును విరిచేసిందా? లేదు. శ్రమలో దావీదు ఏం చేశాడంటే దేవునికి కీర్తనలు పాడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. శ్రమల మధ్యలోనే దావీదు ఈ కీర్తనలు రాసిన వాడుగా ఉన్నాడు. అంటే శ్రమ దావీదుని ఇక్కడ విరిచినట్లు కాదు, కానీ దావీదుని ఏం చేస్తుందంటే దేవునికి అనుకూలమైన ఆరాధికుడిగా మార్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే వంచినది. అప్పటి వరకు గొర్రెలు కాచేవాడే, కానీ ఇప్పుడు ఆరాధన చేసే యోగ్యుడిగా దావీదు మార్చబడిన వాడుగా ఉన్నాడు. శ్రమలో దేవుడు ఏం చేస్తున్నాడు? 66 కీర్తన 10వ వచనంలో ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలమ చేయ రీతిగా మమ్మలను నిర్మలముగా చేసితివి. వెండిని అయ్యా నీవు నన్ను పరిశీలించావు, పరిశీలించి ఏం చేశావు? శుద్ధి చేసి ఉన్నావు. దేవుడు దావీదు జీవితంలో ఈ శ్రమను తీసుకొచ్చాడు. శ్రమ దావీదు జీవితంలో ఏం తీసుకొచ్చిందంటే, ఒకవేళ అహంకారం ఉందేమో అహంకారాన్ని తొలగించాడు, సహనాన్ని నేర్పించాడు, ప్రార్థన అనే అనుభవాన్ని లోతుగా అతనికి చూపించిన వాడుగా ఉన్నాడు, విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. శ్రమలో ఏది తక్కువ కాకోకుండా
దేవుని మీద ఆధారపడే అనుభవంలోనికి ఎవరు నడిపించాడు అంటే దేవుడు ఆ యొక్క దావీదును నడిపించిన వాడిగా ఉన్నాడు. శ్రమలో ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఏం చేస్తున్నాడంటండి? శుద్ధి చేస్తున్నాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట, మన జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి. ఈ ఎదురు దెబ్బ అనేది లేకపోతే మనము గర్వపడేవాళ్ళము, ఇంకా అహంకారంతో ఉండేవాళ్ళమేమో. మన జీవితంలో మనకు వచ్చే ప్రతి ఒక్క ఎదురు దెబ్బ మన నడకని, మన గమ్యాన్ని ఆపడానికి కాదు, నీ గమ్యానికి చేరడానికి, మరింతగా నువ్వు స్థిరపడి నడవడానికే. కొన్ని ఎదురు దెబ్బలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న అహంకారాన్ని తీస్తాయి, మనకు సహనం నేర్పిస్తాయి, మనకు ప్రార్థన లోతుగా వెళ్ళే అనుభవంలోకి తీసుకెళ్లేదిగా ఉంటుంది. విశ్వాసంలో మనల్ని ఏం చేస్తాయి అంటే బలపరిచేవిగా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ శ్రమ మన జీవితంలో మన గమ్యాన్ని అయితే అది ఆపడానికి కాదు, కానీ అది మనల్ని బలపరచడానికి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక విలుకారుడి దగ్గరికి వద్దాం. ఈ విలుకారుడు తన వేటను కొనసాగించే క్రమంలో విల్లును అంబును రెండింటిని ఆ బాణాన్ని రెండింటిని తీసుకున్న వాడిగా ఉన్నాడు. ఈ విలుకారుడు చాలా తీక్షణంగా తన యొక్క లక్ష్యం మీద గురిపెట్టి ఆ విల్లును వంచుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. నిజంగా ఆ విల్లుకే గనక నోరుంటే, ఎందుకు నన్ను ఇట్లా వంచుతున్నావు, నన్ను విరిచేస్తావా ఏంటి, నాకు ఇబ్బంది అవుతుంది, నేను విరిగిపోతానేమో అన్నట్లుగా ఆ విల్లు మాట్లాడుతుంది. కానీ వాస్తవంగా ఆ విల్లును ఎందుకు వంచుతూ ఉన్నాడు, దారాన్ని గట్టిగా ఎందుకు వెనకలాగుతున్నాడంటే బాణం వేగంగా ముందుకు వెళ్ళడానికి. ఒకసారి దేవుడు మనల్ని ఎందుకు వంచుతున్నాడు? అయ్యా ఏమిటయ్యా నన్ను విరిచివేస్తావా అని నీకు అనిపించవచ్చు. ఎందుకు దేవుడు నేను వించుతున్నాడు అంటే, ఇప్పటి వరకు నీ గమ్యం కొంతవరకే ఉందేమో, ఎంతగా నిన్నైతే వంచాడో అంత వేగంగా, అంత దూరంగా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను వంచుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క బాణాన్ని ఎంత వెనక్కలాగితే అంత వేగంగా వెళుతుంది, అట్ ది సేమ్ టైం అంత దూరంగా కూడా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు వరకు నీ ప్రార్థన అనుభవాలు నీ వరకే ఆగిపోయినాయేమో. ఈ విలును ఎందుకు వంచాడో తెలుసా? ఇప్పుడు ఈ ప్రార్థన చేసే అనుభవము నీ కుటుంబంలోకి విస్తరించాలి. ఈ ప్రార్థన చేసే అనుభవము నీ వరకే నువ్వు చేసుకుంటాం కాదు, కుటుంబం వరకు చేసుకుంటాం కాదు, సంఘం వరకు విస్తరించాలి. అంతటితో కాదు, ఎందుకు ఇంకా ఉంచుతున్నాడంటే అనేక మంది నశించిపోతున్నారు, నశించిపోతున్న వారు రక్షించబడిన నిమిత్తము దేవుడు నిన్ను ఇంకా ఉంచుతున్నాడు. ఆ విధంగా దేవుడు నిన్ను ఉంచుతూ ఉన్నాడు. మరలా నేను చెప్తున్నాను, ఆ యొక్క వేటకు వెళ్ళే ఆ వ్యక్తి, వేటగాడు విల్లును వంచాడు అంటే దాన్ని విరవడానికి కాదు, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ బాణాన్ని వదలడానికి. అట్లాగే దేవుడు నిన్ను వంచుతున్నాడు అంటే నీ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకుని పోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు దీని దేవుడు ఈ స్థలం వరకే వాడుకున్నాడేమో, మరింతగా వాడుకోవడానికే దేవుడు కొన్ని శ్రమల అనుభవాల ద్వారా నిన్ను వంచుతున్నాడు అని నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి శ్రమ నీకు కష్టంగా అనిపించదు, కానీ దేవుని ప్రణాళికలు అది సరి అయిన సిద్ధపాటు. దేవుడు నన్ను ఎందుకు ఇట్లా సిద్ధం చేస్తున్నాడు అన్న ఆలోచన అనేది నీకు వస్తుంది. యెషయా 54:17 నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు అంటున్న మాట, ఇదిగో మనుషులు నిన్ను విరిచివేయాలని చూస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు ఇది విరవడానికి కాదు, ఇది నిన్ను వంచడానికి. నీకు విరోధంగా ఏదైనా ఆయుధం రూపించబడిందా, అయితే నేనేం చేయను అంటున్నాడు దేవుడు, దాన్ని వర్ధిల్లింప చేయను అంటున్నాడు. మొదటి అనే అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. శ్రమ మనల్ని విరగదీయడానికి కాదు, శ్రమ ఏంటంటే మనల్ని వంచడానికి. అందరూ చెప్పండి, శ్రమ మనల్ని విరగదీస్తుందా వంచుతుందా? గడి చెప్పాలి. వంచుతుంది. రెండవ మాట
శ్రమ ద్వారా దేవుడు మనల్ని వేరుపరుస్తున్నాడు. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుట కారణం. ఈ శ్రమ ఎందుకు వచ్చేసింది? మిమ్మల్ని వేరు చేసి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? కారణంగా చేస్తున్నవాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో శ్రమను ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే మనలను వేరుపరచడానికి. అయ్యా, నా జీవితంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ శ్రమను అనుమతించావు అంటే నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం పొందుకోవాలి అంటే కొన్ని పరిస్థితులకు కొన్ని స్థలాలకు నువ్వు వేరు కావాల్సిందే. శ్రమను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిన్ను వేరు చేయడానికి. దేవుడు అందరినీ కాదు వేరు చేసేది, ఎవరిని పడతారు వేరు చేయడు, సిద్ధపడిన వారిని వేరు చేస్తాడు. 10 మంది కన్యకలు, ఇప్పుడు ఎంతమందిని వేరు చేశాడు దేవుడు? 5గురు లోపలికి వెళ్ళారా? మీరు 25వ అధ్యాయంలో చదువుకోండి. 5గురు లోపలికి వెళ్ళారా? అక్కడ ఏం రాయబడిందంటే సిద్ధపడిన కన్యకలు లోపలికి వెళ్ళారు అని రాయబడింది. అందుట్లో కూడా 5గురులో ఎంతమంది సిద్ధపడి ఉన్నారో తెలియదు, లేకపోతే 5గురు సిద్ధపడిన కన్యకులు మాత్రము లోపలికి వెళ్ళారు. ఇప్పుడు వేరు చేసే ప్రక్రియ ఎంత చూసాం? మొదట 10 మంది, 10 మందిలోంచి 5గురు, 5గురులో నుంచి సిద్ధపడిన వారిని మాత్రమే దేవుడు లోపలికి ఆహ్వానించిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎందుకు వేరు చేస్తున్నాడు? శ్రమ ద్వారా మనల్ని వేరుపరుస్తున్నాడు. శ్రమను ఎందుకు అనుమతించాడండి? మనల్ని వేరుపరచడానికే. మత్తయి సువార్త 22:14 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇక్కడ దేవుడు ఎవరిని పడితే వారిని వేరు చేయడం లేదంటండి. పిలువబడిన వారిని కాదు దేవుడు వేరు చేసేది, ఏర్పాటులో ఉన్న వారినే దేవుడు వేరు చేస్తున్నాడు. ఎవరిని వేరు చేస్తున్నాడు దేవుడు? ఎవరి జీవితంలో అయితే ఎందుకు నా జీవితం ఇట్లాగుంది అని, ఒంటరితనం అనే అనుభవము, అర్థం కాని పరిస్థితులు, ఇన్ని అనుభవాల మధ్య దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పాటు చేయబడిన వారిని శ్రమ ద్వారా వేరు చేస్తున్నాడు. ఏర్పాటు చేయబడిన వారు దేవుడు గనక వేరు చేస్తే మన మార్గము మిగతా వారిలాగా ఉండదు. ఆ మార్గం ఎలాగుంటుందంటే ప్రత్యేకంగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం ఇంకొంచెం లోతుగా చూసుకున్నాం కదా, ఇందాక చదువుకున్నాం. మళ్ళా ఇక్కడ బంగారం అని దేవుడు ఏం చేస్తున్నాడంటే అగ్నిలో వేస్తున్నాడు. ఆ కంసాలివాడు చూచిన వారందరికీ ఏమనిపిస్తుందంటే ఈ కంసాలివాడు ఈ బంగారాన్ని ఏం చేస్తున్నాడంటే తగలబెడుతున్నాడు. బంగారం అనుకుంటుంది, ఈ కంసాలివాడికి ఏమాత్రమో జాలి గుణం లేదు, నన్ను కాల్చేస్తున్నారు. కొంతమంది ఏమో తగలబెడుతున్నారు అంటున్నా, కొంతమంది ఏమో కాల్చివేస్తున్నాడు అంటున్నాడు. ఇంకా బంగారాన్ని ఏం చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువ సెగను వేడిని పెంచుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ బంగారాన్ని కాల్చడము, నిప్పు అనేది బంగారాన్ని తగలడం, అది నాశనం చేయడం కాదు, దానిలోని మలినము మస్ట్ అంతా కూడా శోధించబడిన మీదట అది ఎలాగ మాట్లాడబడుతుంది? సువర్ణంగా శుద్ధమైన సువర్ణంగా మార్చబడ. కేడియం బంగారం అంటాం. కేడియం బంగారంలో నంబర్లు తెలుసా లేదా మీ అందరికి? అంటే ఆ నంబర్లు ఎందుకు చెప్తారు? అంత శుద్ధమైందని. 100లో 96%, 100లో 93% అని. 93%, 96% ఏం బంగారం ఉన్నట్టు? పిచ్చి బంగారం ఉన్నట్ట? మంచి బంగారమే ఉన్నట్టు. అంటే ఎంతగా ఇప్పుడు కాల్చుతాడో, బంగారాన్ని కాల్చడం వలన అది బంగారానికి నాశనం కాదు,
ఇంకా దానిలో ఉన్న మలినము మష్టంతా పోయి శుద్ధమైన సువర్ణంగా మార్చబడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ బంగారానికి అగ్నిని అనుమతిస్తున్నా. ఎందుకు అగ్ని తీసుకొచ్చాడు అంటే మలినాన్ని బంగారాన్ని వేరు చేయడానికే. అగ్ని ఎందుకు బంగారానికి అనుమతి ఇచ్చాడు? మలినం నుంచి బంగారాన్ని వేరు చేయడానికి. అట్లాగే దేవుడు నీ జీవితంలో కొన్ని శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. యోసేపు జీవితంలో దేవుడు అన్నాదమ్ముల్ని అనుమతించాడు, కలలను అనుమతించాడు, అసూయ వారిలో రగిలించిన వాడుగా ఉన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఇట్లా వేరు చేస్తేనే కానీ వాడు పోతీఫర్ ఇంట్లో పడ్డాడు. అక్కడ కూడా శుభ్రంగానే బతుకుతున్నాడు. మరలా నింద. ఎందుకు? ఎక్కడి నుంచి వేరు చేస్తేనే కానీ చెరసాల్లోకి వెళ్ళడు. మళ్ళీ అక్కడ కూడా ఇబ్బందికరమైన రాజుకి ఏమొచ్చిందటండి? కల వచ్చింది. అక్కడి నుంచి వేరు చేస్తేనే కానీ ఎక్కడ రాలేకపోయాడు? అంతఃపురంలోకి వచ్చాడు. అంటే యోసేపు జీవితంలో ప్రతి శ్రమ సింహాసనం ఎద్దకే నడిపించాయా, ఇంకెక్కడికైనా నడిపించాయా? సింహాసనం ఎద్దకే నడిపించాయి. దేవుడు మన జీవితంలో ఎందుకు మనకు శ్రమను అనుమతిస్తున్నాడంటే కొన్ని పరిస్థితుల నుంచి వేరు చేయడానికి, కొన్ని ప్రణాళికల ఎద్దకు లక్ష్యానికి దగ్గరగా నిన్ను నడిపించడానికి దేవుడి శ్రమను అనుమతిస్తున్నాడు. శ్రమ ఏం చేస్తుందంటే కొన్ని తప్పుడు సంబంధాల నుంచి మనల్ని వేరు చేస్తూ ఉంటుంది. కొన్ని సంబంధాలు ఉంటాయి, తుమ్మితే ఊడిపోయే ముక్కులు ఉంటాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కులు చూసావా? నేను ముక్కుని అంటూ ఉంటుంది. ముక్కు తుమ్మామనుకో కొన్ని ముక్కులు ఏమైపోతాయండి? కొన్ని సంబంధాలు కూడా అంతే. కొన్ని సంబంధాలు కూడా అంతే. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, కొంతమంది బలంగా నిలబడతారు, కొంతమంది సమస్యలో నిన్ను అపార్థం చేసుకుంటారు, కొంతమంది సమస్యల్లో నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇంకా కొంతమంది సమస్యల్లో నీతో నుండి నీకు గోతులు తీస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రమను నీకు ఎందుకు అనుమతించాడు అంటే ఎవరైతే నీ లక్ష్యానికి వెళ్ళకోకుండా కిందకు లాగుతున్నారో, దేవుని ప్రణాళిక ఏర్పాటును వెళ్ళకోకుండా అడ్డుపడుతున్న వారుగా ఉన్నారో ఆ తప్పుడు మనుషులందరి నుంచి నిన్ను దూరం చేయడానికే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు శ్రమను అనుమతిస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది, ఒక కుటుంబంలో. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఏం జరిగింది? రక్త సంబంధికులు కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అపార్థం చేసుకున్నారు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడారు, కొంతమంది గూడుపుటాన్ని చేశారు. సమస్య పెరిగే కొద్దిగా ఏమైందంటే ఈ చెత్తా చెదారం అంతా పక్క వెళ్ళిపోయింది, ఫిల్టర్ అయిపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది విలువైన వారు ఎవరు, నిలబడేది ఎవరు, అండగా ఉండేది ఎవరు. అంటే శ్రమ అనేది వారి జీవితంలో అనుమతించబడినప్పుడే కదా కష్టంలో నిలబడేది ఎవరు అనేది వారికి అర్థమైంది. అందుకే నేను చెప్తున్నా, దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతించాడు అంటే దాని అర్థం ఏమిటంటే మనల్ని కొంతమంది చెడ్డ మనుషులకు దూరం చేయడానికి, కొన్ని చెడ్డ సహవాసాలకు కూడా మనల్ని దూరం చేయడానికి. ఎందుకంటే 2 కొరింథీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, ఏమంటాడంటే 15వ అధ్యాయం నుంచి, ఇక బెలియాలకి దేవునికి ఏం సంబంధం, విశ్వాసకి అవిశ్వాసకి ఏం పోతు అని కొన్ని రకాలైన పోలికలు, కంపారిజన్స్ అని మాట్లాడుతున్నాడు. వీటి నుంచి దేవుడు ఏం చేయమన్నాడంటే వేరు చేయాలన్న ఉద్దేశంతోనే దేవుడు నీ జీవితంలో దేన్ని అనుమతించాడు? శ్రమను అనుమతించిన వాడుగా కనబడుతున్నాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా కొన్ని అనాగరికమైన అనుభవాలు ఉంటాయి. కాలము ఎంత ముందుకు వెళుతున్నా కూడా ఇంకా మూర్ఖత్వంతో డబ్బులు పాడు చేసుకునే వారు ఉంటున్నారు. వైద్యానికి వీళ్ళు రూపాయలు ఖర్చు పెట్టరు, కడుపుకి ఆయమన్న పండు తిని ఆరోగ్యం సంపాదించుకోరు. ఎవరో ఏదో చేశారని చేతబాళ్ళు వైపు తిరిగి వారి సొమ్మంతా కూడా ఆగం చేసుకున్నారు. దేవుడు ఒక్క
మరణానికి మాత్రమేనా సిలువలో శిక్ష విధించింది? చెప్పండి. దేవుడు ఒక పాపానికి మాత్రమేనా సిలువలో శిక్ష విధించింది? పాపాన్ని మాత్రమేనా? మన మీద మోపబడిన ప్రతి కాడిని ఆయన విరగొట్టాడు. ప్రతి శాపాన్ని ఆయన విరగొట్టిన వాడుగా ఉన్నాడు. మరి ఈరోజు ప్రతి శాపం అనే కాడిని, పాపం అనే కాడిని దేవుడు సిలువలో విరగొట్టినా కూడా ఇంకా దేవుని నమ్ముకున్న మనం, దేవుని ఎరగని వారి గురించి నేను మాట్లాడడంలా, దేవుని ప్రేమ ఏమిటో, దేవుని యొక్క త్యాగం ఏమిటో స్వకీయ రక్షకంగా వారు అంగీకరించలేదు కాబట్టి వారు చీకటి వైపు నడుస్తూ ఉన్నారు. కానీ దేవుని ఎరిగిన మనము సిలువలో శాపం అనే కాడిని, పాపం అనే కాడిని, అంధకారం అనే కాడిని దేవుడు విడగొట్టినా కూడా ఇంకా మనం ఏం చేస్తున్నాము? వాళ్ళెవరో నాకేదో చేయించారు, వాళ్ళెవరో నాకేదో చేయించారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చీకటికి వెలుగుకు ఏమో వద్దు, విశ్వాసకి అవిశ్వాసకి ఏమీ వద్దు, బెలియాలికి దేవునికి ఏమీ సంబంధం. దేవుడు ఎందుకు నీ జీవితంలో ఈ శ్రమను అనుమతించాడో తెలుసా? ఒక సహోదరి ఏమందంటే, నేను 4వ స్టేజ్లో ఉన్నాను, చేతబడి చేశారు, కొన్ని రోజుల్లో చచ్చిపోతానంట. ఒకటే మాట అన్న. ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిందంట. ఇదిగో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోమన్నాడు. మన దగ్గరికి వచ్చారు. ఒకటే మాట అన్నాం, ఒకటే మాట, నేనైతే ఇవి నమ్మను, నేనైతే ఇవి నమ్మను, కానీ ధైర్యంగా ఉండు, ప్రార్థన చేస్తాను. ఇంట్లో పెట్టాం, మన గుడిగాడ పెట్టాం. చచ్చిపోతా అనుకున్నామా, చక్కగా లేచి తిరుగుతుంది. చచ్చిపోతా అన్నామా, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుంది. చచ్చిపోతా అన్నామా, ఇప్పుడు బలంగా ఆరోగ్యం కలిగి జీవిస్తుంది. అంటే మేము చేతపడే శక్తుల నుంచి ఆమెను కాపాడామా అంటే పచ్చాబద్ధం. మరి ఆమె ఎట్లా తిరిగింది? సరైన ఆహారం తీసుకుంది, సరైన సహవాసంలో ఉంది, సరైన మాటలు వింటుంది. అవి ఆమెకి ఏం చేసినాయి అంటే ధైర్యాన్ని ఇచ్చాయి, పరిస్థితిని జయించగల శక్తినిచ్చాయి. కొన్ని నిరాశాపూరితమైన అనుభవాల్లో మంచి మాటలు ఆ కుటుంబాన్ని నిలబెడతాయి, చెడ్డ మాటలు ఆ కుటుంబాన్ని పడగొడతాయి. దేవుడు మనం నిలబెట్టింది ఎందుకో తెలుసా? ఇంకొకరి జీవితాలు కట్టడానికి. అంతే తప్ప అనుమానాలు, నువ్వే లేని అనుమానాలు పుట్టించి, నువ్వే లేని దాన్ని పోగొట్టానని చెప్తే, దేవుడు పిలిచింది దీనికోసం కాదు, నీ ఏర్పాటు. ఇదిగో నేను ప్రార్థన చేశా, చేతబడి శక్తుల నుంచి విడుదల పొందింది అని అంటే, లేదు, నువ్వే నమ్మనంటున్నావు, నువ్వే ప్రార్థన చేసి చేతబడి శక్తుల నుంచి బాగు చేశాను అంటున్నావు. ఇప్పుడు దేవుని పిలిపిది కాదు కదా. ఇక్కడ ఇరికించబడినను, అపాయంలో ఉన్నను, ఉపాయం లేని వారము కాము అంటున్నాడు. ఈరోజు మరలా నేను చెప్తున్న మాట ఏమిటంటే, మన జీవితంలో శ్రమను అనుమతించాడు అంటే దాని అర్థం ఏమిటంటే మనల్ని వేరు చేయడానికి, విశ్వాసం నుంచి అవిశ్వాసం నుంచి విశ్వాసానికి వేరు చేయడానికి, బెలియాల నుంచి దేవునికి వేరు చేయడం, చీకటి నుంచి వెలుగులోనికి మనల్ని వేరు చేయడానికే దేవుడు ఈ శ్రమను అనుమతించిన వాడుగా కనపడుతున్నాడు. ఇక్కడ కీర్తనలో 78వ అధ్యాయము 70వ వచనం, గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పలిపించెను, ఆ గొర్రెలు వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును, స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించును. ఇక్కడ దావీదు ఇంట్లో చిన్నవాడిని దేవుడు కుటుంబంలోంచి వేరు చేశాడా? అడవిలో ఒంటరిగా నడిపించాడా? ఇప్పుడు గొర్రెల దొడ్డల నుంచి వేరు చేస్తున్నాడా? ఎందుకు వేరు చేస్తున్నాడు అంటే తన జనాంగాన్ని నడిపించడానికి, ఈ క్రమంలో దేవుడు ఏం చేశాడంటే దావీదుకు ఆరాధన నేర్పిన వాడుగా ఉన్నాడు. ఈ క్రమంలో దావీదు దేవుని మీద ఆధారపడేలాగా, ఇది దేవుని వల్ల జరిగే కార్యం కానీ మనుషుల వల్ల జరిగే కార్యమో కాదు. కొన్నిసార్లు మన జీవితంలో కత్తిరింపులు ఉంటాయి. కత్తిరింపులు ఉన్నాయంటే దాని అర్థం ఏమిటంటే నిన్ను విరిచేయడానికి కాదు,
కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, వీడు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి, కటింగ్ చేయాలి. వీడు కొంచెం ఏమైనాయి అంటండి, ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి, కొంచెం కట్ చేయాలి అంటూ ఉంటారు. అంటే కత్తిరింపు అంటే అర్థము ఏమిటండి? నిన్ను సరిగ్గా సరిచేయడం అని. సరిగ్గా ఇప్పుడు మాడు వ్యవసాయదారులు అంటారు, పంట అయిపోగానే కొమ్మ కత్తిరింపు చేస్తూ ఉంటారు. కొమ్మ కత్తిరింపు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ చెట్టు చచ్చిపోవాలనా, ఆ చెట్టు వచ్చే సంవత్సరానికి బాగా ఫలించాలనా, మరింతగా పోతా పింద కలిసి అది ఫలము పొందాలనే ఆ చెట్టును కత్తిరిస్తూ ఉన్నారు. ప్రూనింగ్ అంటారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, నాలో మీరు నిలిచి ఉంటే మీలో ఫలించిన తీగ ఏదో ఆ తీగని నేను చేస్తాను, మీరు బహుగా ఫలించాలని ఫలించిన తీగలన్నిటినీ తీసి పారవేస్తాను. కటింగ్ ఉంటుంది, కత్తిరింపు ఉంటుంది. అలాగే దేవుడు శ్రమ అనే అనుభవం ద్వారా కొన్ని విషయాలు వేరు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం మరింతగా ఫలించడానికి, ఇక్కడ శ్రమ అనే అనుభవం ద్వారా బలమైన విశ్వాసము, లోతైన ప్రార్థన, అట్లాగే శుద్ధమైన హృదయము, స్పష్టమైన పిలుపు అనేది ఉంటుంది. శ్రమ లేకపోతే మన జీవితంలో ఏముండదంటే అభిషేకం అనేది ఉండదు. ఇంకొంచెం లోతుగా నేను చెప్తున్నాను. మన చిన్ననాటి కాలంలో ఎప్పుడంటే మిషన్లు వచ్చేసినాయి. వడ్డు అనేవి కుప్ప కొట్టిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే తురుపోత అనేది పోసేవాళ్ళం. ఏం పోసేవాళ్ళం అండి? తురుపోత. తురుపోత పోయడానికి ఎత్తైన స్థలాన్ని ఎంచుకునేవాళ్ళం. ఎత్తైన స్థలంలో తురుపోత పోయడం వల్ల ఏం జరిగేదంటే అక్కడ వచ్చిన గాలి చెత్తనో చెదారాన్ని ఏం చేస్తుందంటే గింజల నుంచి వేరు చేసేది. అంటే చెత్త చెదారం వేరు చేయడం అనేది అక్కడ నష్టమా? కాదు కదా. అతుకుపోయిన వాటన్నిటినీ కూడా చెత్త చెదారాన్ని కూడా ఈ గాలి ఏం చేసిందంటే ఎత్తైన స్థలంలో వచ్చే గాలి బరువు గింజలనేమో కిందకి, తేలికపాటివి చెత్త చెదారం గడ్డి అంతా కూడా విడతీసి గాలికి ఏం చేసేయంటే పక్కకి నడిపించి, అట్లా చేయడం వల్ల ఒడ్డు రాసి ఒక పక్క ఉండేది, చెత్త అంతా కూడా ఒక ప్రక్క ఉంటుంది. అంటే ఇక్కడ వేరు చేసే ప్రక్రియ ఏం చేసిందంటే నాణ్యమైన గింజ ఒక పక్క, చెత్తను ఒక పక్క తీసుకొచ్చినలాగా చేసింది. అంటే గాలి ఈ పంటకి, ఈ తూర్పుపోతకు నష్టమా లాభమా చెప్పాలి? ఈ గాలి అనేది ఆ రైతుకి లాభమా నష్టమా? లాభమే. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని గాలులను అనుమతిస్తాడు. ఆ గాలులను అనుమతించాడు అంటే కొన్ని విషయాల నుంచి మనల్ని వేరు చేయడానికి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఏముంటుందంటే బండ మీద కట్టబడిన ఇల్లు ఉంటుంది. ఆ బండ మీద కట్టబడిన ఇల్లు ఏం జరిగింది? గాలి వాన అన్నీ వచ్చినా కూడా అవన్నీ కూడా తట్టుకొని నిలబడింది. రెండు విషయాలు చెప్పాను. మొదటి మాట ఏమని చెప్పాను? శ్రమ మనలను విరిచివేయదు, అదేం చేస్తుంది? వంచుతుంది. రెండవ మాట, శ్రమ మనల్ని ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. ఇక మూడవ మాట, శ్రమ విశ్వాసాన్ని పరీక్షించదు, అది నిరూపిస్తుంది. నీకు ఎంత విశ్వాసం ఉన్నది అన్నది శ్రమ ఏం చేస్తుందో తెలుసా? నిరూపించేదిగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు మరలా చెప్తున్నవాడు. ఏబు యొక్క జీవితం కొద్దాం. ఏబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చును. ఏబు జీవితంలో జరిగిన నష్టం మామూలుదా? బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పంటలన్నీ కూడా ఒక రోజులో నాశనం అయిపోయాయి, పశువులన్నీ కూడా ఒక రోజులోనే చచ్చిపోయాయి. మొన్న ఒక సహోదరి వచ్చి బొల్లు మన 2 ఆదివారాల క్రితం ఎడుతుంది. ఏంటమ్మా బాధ అంటే 7 పుంజులు ఒకసారి చచ్చిపోయినాయి అంట. ఎన్ని పుంజులు చచ్చిపోయినాయి అంట? 7 పుంజులు చచ్చిపోయినాయి అంట. బాధ ఏంటో తెలుసా? పుంజు 1500కి వెళ్ళిపోయేదట. పుంజు ఎంతకి వెళ్ళిపోయేదంట అండి? 1500. అంటే 7 పుంజులు చచ్చిపోతేనే ఆమె కళ్ళంట బడబడబడమన కన్నీళ్ళు గాచింది కదా. మరి వేల కొలది, వందల కొలది ఒంటెలు, పశువులు, గాడిదలు, గొర్రెలు, మేకల మందలు ఇవన్నీ ఒకరోజు చనిపోతే, రైతులు ఒకసారి గాలివాన వచ్చినప్పుడు మొగ్గజొన్న చేలని చాపలా పడిపోయి
ఏబు యొక్క జీవితంలో ఒక్క రోజులోనే పంట అంతా నష్టపోతే ఈ మాటను పలకలుతా దేవుడు నమ్ముకున్న ఏం చేశాను ఈ దేవుడు నమ్ముకోవటం వల్ల ఏం ఉపయోగం వచ్చింది? మన పంటలు పండాయా? మన పశువులు ఏమన్నా బాగుండాయా? ఎట్లా కొట్ల ఈనింది గీత ఇది అనుకుంటే తోడ చచ్చిపోయింది అని మాటలు మాట్లాడుతున్నావు కదా. మరి ఏబు ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవాయే ఇచ్చిను, యెహోవాయే తీసుకో. హబక్కేమన్నాడు తెలుసా? ద్రాక్ష చెట్లు పండకపోయినను, చేలో ఆ యొక్క పశువులు చేలో పంట రాకపోయినను, మందలు దొడ్డులో లేకపోయినను, నేను నా ప్రభువునందు ఆనందించదును, నా ప్రభువునందు నేను సంతోషించదును అంటాను. అంటే శ్రమ మన విశ్వాసాన్ని పరీక్షించదు, మన విశ్వాసాన్ని నిరూపిస్తుంది. మన విశ్వాసాన్ని ఏం చేస్తుందండి? నిరూపించేదిగా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక సహోదరికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉన్నాయని మేమంతా ఆరా తీసి తనకు తగ్గట్టుగా ఆ బిడ్డను పంపించినప్పుడు రిపోర్ట్స్ని బట్టి డాక్టర్ గారు అన్నారు, ఇది చాలా కష్టము, ఈ కష్టమైన అనుభవాల మధ్య ఆ బిడ్డని మీరు చాలా జాగ్రత్తగా ఉన్న రోజులు ఉంచుండని పంపించేశారు. ఈ విషయం నాకు వాళ్ళ భర్త గారికి మట్టుకు తెలుసు. మేము ఏమి నిర్ణయం తీసుకున్నామంటే అన్ని విషయాలు బిడ్డకి చెప్పొద్దు, ధైర్యంగా ఉంచు, ఏదైనా వస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పు, మెడిసిన్ ఆ యొక్క నొప్పికి రిలేటివ్గా తగ్గేయమనంటే ఆ మెడిసిన్ వరకు మనము తెలిసిన డాక్టర్ ద్వారా ఎఫెక్ట్ లేకపోకుండా వాడదాము అని చెప్పి ఆ మందులు వాడుతున్నప్పుడు పుట్టింటోళ్ళు వచ్చారు. ఆ పిల్ల పుట్టింటోళ్ళు ఏమన్నారంటే, ఇదిగో నా కూతుర్ని ఇంట్లో పెట్టి చంపేస్తావా, నా కూతుర్ని ఇంట్లో పెట్టి చంపేస్తావా? ఇప్పుడు నా కూతురికి ఎవరో ఏదో చేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళకి మా నాన్నగారే పెళ్లి చేశారు, వీళ్ళకి మా నాన్నగారే పెళ్లి చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి అదేదో చేయించాల్సిందే, ఎక్కడికి వెళ్ళిపోయి అదేదో చేయించాల్సిందే. ఈ సహోదరుడు ఒకే ఒక మాట అన్నాడు. ఆ మాటను బట్టి అందరూ కూడా ఆగిపోయిన వారుగా ఉన్నారు. భార్య కూడా ఒక మాట కూడా మాట్లాడదు. తన భర్త మాట్లాడాడంటే అందులో నిజముందని ఆమె గ్రహించింది. ఈరోజు శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసము పరీక్షించబడతాం కాదు, అది నిరూపించబడాలి. చాలామంది అన్నారు, నువ్వు చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఎదిగావు కదా, నీ భార్య చచ్చిపోయింది, 2 పిల్లలు అనాథలు అయిపోయావు, మరి ఏంటి పరిస్థితి అని చాలామంది అన్నారు. అయినా సరే దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఆ బిడ్డల్ని ఏం చేస్తున్నాడంటే ఆ సహోదరుడు ప్రయోజకులుగా మార్చుకుంటూ బిడ్డల్ని పెంచుకుంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో శ్రమ అనేది వచ్చినట్లయితే మన విశ్వాసము పరీక్షించబడటం కాదు, విశ్వాసము నిరూపించబడాలి. విశ్వాసం ఏం చేయాలండి? నిరూపించబడాలి. మన ఈ మధ్య ఒక ఆయన తాయిత్ కట్టుకుని వచ్చాడు. ప్రార్థన చేస్తాక 3 వారాలు 4 వారాల బట్టి కట్టుకొస్తుంది. ఈ తాయిత్ ఏంటంటే ఏదో చెప్పాడు, సర్లేండి ప్రార్థన చేస్తాం ఇంకా ఇవన్నీ ఎందుకు, అమ్మా అది తీస్తే ఇంకేమన్నా ఉందా అన్నాడు. ప్రార్థనే తాయిత్తే. ఇప్పుడు నీ శ్రమ నీ విశ్వాసాన్ని నిరూపిస్తుందా లేదా? అక్కడ దావీదు అంటాడు, షడ్రక్ మేషక్ అంటారు, మా దేవుడు అగ్నిగుండం నుంచి రక్షించకపోయినా సరే, మా దేవుడు సింహాల బోనులో వేసినా సరే, రక్షించకపోయినా సరే, మేము మీరు చెప్పింది చేయమని సింహాల గుహనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు, అగ్నిగుండానైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డా. శ్రమ విశ్వాసాన్ని పరీక్షించడంగా నిరూపిస్తుంది. రాజు అంటున్నాడు, ఓ జీవము కలిగిన దేవుని సేవకుడైన ఓ దానియేలు, ఏమయ్యా రాజుగారు, సింహాల బోన్లోకి వెళ్ళిన తర్వాత కానీ జీవం కలిగిన దేవుని సేవకుడు గుర్తొచ్చాడు నీకు, ముందు తెలీదా? మన విశ్వాసం ఏం చేయాలంటే రాజును సైతము దేవుని వైపు తిప్పగలగాలి. హల్లెలూయా. ఇక్కడ దానియేలు యొక్క విశ్వాసము పరీక్షించబడిందా, నిరూపించబడి. మరి నీ విశ్వాసము పరీక్షించబడుతుందా, నిరూపించబడుతుందా? ఒకసారి నీవు ఆలోచన అనేది తీసుకోవాలి. మన విశ్వాసం ఏం చేయాలి చెప్పండి?
పరీక్షించబడాలా, నిరూపించబడాలా? ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ రోజు గాలి వానలు బట్టి కరెంటు పోయింది. కరెంటు పోటును బట్టి అందరు గృహాల్లో చీకటి. ఈ గృహం కొంచెం ఎత్తు స్థలంలో ఉందేమో, ఆ ఇంటిలో వెలుగు కనబడుతుంది. ఇంత ఎత్తైన స్థలంలో ఎట్లా వెలుగు కనబడుతుందని ఆ వెలుగును ఆధారం చేసుకుని ఎవరికి వారు ఏం చేశారంటే, ఆ చంటి బిడ్డల తల్లులందరూ కూడా ఆ వెలుగు సమీపానికి వెళ్ళిన వారుగా ఉన్నారు. అంత గాలి మధ్యలో కూడా ఆ దీపం అనేది వెలుగుతుంది. అందరూ అంటున్నారు, ఈ దీపం ఎట్లా వెలుగుతుంది అంటే ఆ కుటుంబస్తులు చెప్పారు, మేము గాలికి ఎదురుగా ఈ దీపం పెట్టలేదు, ఈ దీపానికి అడ్డంగా గ్లాస్ పెట్టాము. దీపానికి అడ్డంగా ఏం పెట్టాము? గ్లాస్ పెట్టాము. ఈ లాంతర్లో ఉన్న ఈ గ్లాస్ ఏం చేస్తుందంటే గాలిని అడ్డగిస్తుంది. ఇప్పుడు ఈ లాంతర్లో ఉన్న గ్లాసు ఏమి నిరూపించి, ఎంత గాలి వచ్చినా కూడా లోపల ఉన్న ఈ వెలుతురునిది ఆపలేదని నిరూపించింది కదా వెలుగును. అలాగే ఈరోజు మన విశ్వాసము నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మదీపం వెలిగించబడాలంటే ఈ యొక్క విశ్వాసం అనే కవచం మనము ధరించుకున్న వారంగా ఉన్నప్పుడు అనేకమైన వాటిని మనం ఏం చేస్తామంటే ఎదిరించేవారుగా ఉంటాం. ఇది మూడవ విషయం. మొదటి మాట ఏం చెప్పండి? శ్రమ మనలను విరిచివేయదు, అంగదీస్తుంది. రెండవ మాట, శ్రమ మనలను వేరు చేస్తుంది. మూడవ మాట, శ్రమ విశ్వాసాన్ని పరీక్షించడం కాదు, నిరూపిస్తుంది. ఇక చివరి మాట, శ్రమ తర్వాత గమ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. శ్రమ తర్వాత గమ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు యేసేపు జీవితంలో శ్రమ తర్వాత దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనాన్ని తీసుకొచ్చాడు. దావీదు జీవితాన్ని శ్రమల తర్వాత దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ అభిషేకించిన దావీదుని రాజ్యంలో కూర్చోబెట్టిన వాడిగా ఉన్నాడు. మీరు ఎవరి జీవితంలో తరిచి చూచినా కూడా శ్రమ తర్వాతనే వారికి ఏం చేశాడంటే గమ్యాన్ని దేవుడు ఏర్పాటు చేసిన వాడుగా కనపడుతున్నాడు. మన జీవితంలో కూడా అంతే. శ్రమలు అనేవి మన గమ్యస్థానాలు కావు, కానీ శ్రమల ద్వారా ఏం చేస్తామంటే మన గమ్యాలకు చేరుతాం. మనం ట్రైన్లో వస్తూ ఉంటాం. ట్రైన్లో వచ్చే క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే క్రమంలో ఇంటర్సిటీ ఎక్కితే ఎక్కడెక్కడ ఆగుతాయో మీ అందరికి తెలుసు, అంతేనా? అంటే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆగిన ప్రతి స్టేషన్ నీ గమ్యమా? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ బయలుదేరావు? హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరావు. ఖమ్మం నీ గమ్యమా? సూర్యాపేట నీ గమ్యమా? నకిరేకల్ నీ గమ్యమా? కాదే. నీ గమ్యము విజయవాడ. అట్లని స్టేషన్లో ఆగావంటే నువ్వు ఆగిపోయినట్టు కాదు. నీ గమ్యం వేరే ఉంది, నీ గమ్యము వేరే ఉంది. అట్లాగే స్టేషన్ అనేది శ్రమకు సాదృశ్యంగా ఉంది. ఈ శ్రమ అనేది నీ అంతిమం కాదు, నీ గమ్యం కాదు. ఈ స్టేషన్ తర్వాత ఏ విధంగా అయితే ట్రైన్ ముందుకు వెళుతుందో ఈ శ్రమ తర్వాత కూడా దేవుడు ఏం పెట్టాడంటే గమ్యాన్ని పెట్టాడు. ఏం పెట్టాడటండి? గమ్యం. మనం వెళ్ళే మార్గాల్లో స్టేషన్లు అనే శ్రమలు ఉంటాయి, కానీ ఆ స్టేషన్లు దాటిన తర్వాత కూడా ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? గమ్యం వైపుకే ప్రయాణించేస్తుంది. అట్లాగే దేవుడు మన జీవితంలో శ్రమ పెట్టాడు అంటే దాని అర్థం ఏమిటంటే శ్రమ తర్వాత ఏముందని అర్థము? గమ్యము అనేది ఉన్నది. మోషే జీవితంలో ఎడారి అనుభవం. మొదటగా రాజ్య కుటుంబంలో పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యములో సాత్వికాన్ని, దేవుని మాట వినే అనుభవాన్ని, లోబడే అనుభవాన్ని దేవుడు నేర్పించిన వాడుగా ఉన్నాడు. మిద్యాన అరణ్యము మోషేకి గమ్యస్థానమా? కాదు, అది ఒక స్టేషన్ మాత్రమే. ఇప్పుడు దేవుడు ఆ అనుభవాల నుంచి ఎక్కడ నడిపించాడు అంటే ఐగుప్తుకు నడు. ఐగుప్తు మరలా అతనికి గమ్యమా? అది ఒక స్టేషనే. మరలా ఆ యొక్క మోషేని ఎక్కడ నడిపిస్తానంటే కానా వైపుకు నడిపిస్తాడు. ప్రతి శ్రమ అనే అనుభవం ద్వారా దేవుడు మోషేని ఏం చేస్తాడంటే కానా దగ్గరికి నడిపిస్తున్న వాడుగానే ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎడారిలో ఉన్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కోసం కానా దేవుడు సిద్ధం చేసి ఉంచాడని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే ఎడారిలో ఉన్నాడు అంటే దాని అర్థం మోషే కోసం దేవుడు దేని సిద్ధం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలకు కానాను సిద్ధమును చేసిన వాడుగా కనపడుతున్నాడు. 2 కొరింథీ 11 అధ్యాయము 23వ వచనం.
వెర్రి వారి వలె మాట్లాడుచున్నారు. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. ఇప్పుడు పౌలు గారి జీవితం వద్దామండి. పౌలు గారి జీవితంలో మొదట ఎలాగుందంటే దోషకుడు, హింసకుడు, హానికరుడు, అధికారము కలిగిన వాడు, బలము శక్తి కలిగిన వాడు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క పౌలు గారిని సౌలును పౌలుగా మార్చిన వాడుగా ఉన్నాడు. అయితే ఇట్లాంటి సౌలు గారు పౌలుగా మారబడిన తర్వాత నేను నా బలము కాదు నేను చూసేది, దేవుని కృప పైన ఆధారపడ్డాను. దేని మీద ఆధారపడ్డానండి? దోషకుడు, హింసకుడు, హానికరుడు, అధికారం కలిగిన వాడు ఎవరి కృప మీద ఆధారపడ్డాడు? దేవుని కృప మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు పౌల్ని ఎక్కడ పడేశారు అంటే చెరసాల్లో వేసిన వారుగా ఉన్నా. చెరసాల్లో వేసినప్పుడు ఫిర్యాదు చేశాడా? లేదు. ప్రార్థించిన వాడుగా ఉన్నాడు, స్తుతించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ చెరసాల యొక్క తలుపులను తెరిచిన వాడుగా ఉన్నాడు, రక్షణ కార్యం చేసి. అంతటి తాగిందా మరలా కారాగారంలోకి వెళ్ళాడు. కారాగారంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఎంతో కొరడా దెబ్బలు, హింసించబడుచు ఉన్నాడు, శ్రమ పెట్టబడుచు ఉన్నాడు, ఇరికించబడుతూ ఉన్నాడు, అపాయములో ఉన్నవాడిగా ఉన్నాడు. ఇన్ని అనుభవాల మధ్య కారాగారంలో నుంచి ఏం చేశాడంటే పౌలు సంఘాలకి ఉత్తరాలు రాయడం ప్రారంభించాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక. నిజముగా దేవుని ఏర్పాటు నీలో ఉన్నట్లయితే చెరసాల నీ యొక్క పిలుపుకు అడ్డం కాదు. ఒకసారి చెరసాల తన పిలుపుకు అడ్డం కాల, చెరసాల నాయకుడికి రక్షణలోకి నడిపించింది. ఇప్పుడు ఈ చెరసాల ఏం చేసిందంటే కొరింథీ సంఘంలో దేవుని యొక్క సంఘాన్ని కొరింథీలో దేవుని సంఘం ఏర్పాటు చేయడానికి మార్గం ఏర్పాటు. ఫిలిప్పు సంఘానికి, గలతీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, తిమోతికి, ఇట్లా చెరసాల్లో నుంచే పౌలు గారు ఏం చేస్తున్నారు? సువార్త పరిచర్యని చేస్తున్నారు. అంటే ఇక్కడ శ్రమ అనే అనుభవం మనకు కనపడుతుంది. ఈ శ్రమ అనే అనుభవము ఏం చేస్తుంది? ప్రతి శ్రమ తర్వాత, ప్రతి చెరసాల తర్వాత దేవుడు ఏం చేశాడు? శ్రమ తర్వాత ఒక గమ్యాన్ని ఉంచిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అంతే. ప్రతి శ్రమ అనే అనుభవం నేను ఆపడానికి కాదు, అది నేను గమ్యానికి నడిపించడానికే. మరలా చెప్తున్నా, ఈరోజు నీ జీవితంలో చీకటి ఎక్కువైపోయిందా? అయితే త్వరలో నువ్వు వెలుగు చూచుదువుగాక. ఈరోజు నీ జీవిత ప్రయాణంలో మలుపులు ఎక్కువైపోయాయా? కొండ ప్రయాణం చేసే వారి జీవితంలో ప్రతి చోట మలుపు ఉంటుంది. అమ్మో ఈ మలుపులేమిటి, ఈ మలుపులే, కానీ ప్రతి మలుపు ఏం చేస్తుందంటే నేను కొండ శిఖరం యొద్దకే తీసుకువెళ్తూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో వచ్చే ప్రతి మలుపు దేవుని యొక్క పిలుపు తగ్గట్లుగా ఉన్నతమైన స్థానంలోకి నడిపించునుగాక. శ్రమ అర్థం కావడం లేదా నీకు? ఎందుకు నా జీవితంలో ఇది వస్తుందని? అయితే ఆ శ్రమ నీ జీవితానికి సాక్ష్యంగా మార్చబడునుగాక. హల్లెలూయా. శ్రమ అనేది మనల్ని ఆపడానిక, మన గమ్యానికి నడిపించడానిక? చెప్పండి. గమ్యానికి నడిపించాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ శ్రమలు వచ్చినప్పుడు ఇవి మనల్ని ఆపడానికి కాదు, మన విశ్వాసాన్ని బలపరచడానికి, ప్రార్థనలో లోతు తీసుకెళ్ళడానికి, అహంకారాన్ని తగ్గించడానికి, అనుకోవను నేర్పించడానికి ఇవన్నీ దేవుడు మనకు తీశాడని, కొన్ని సహవాసాల నుంచి మనల్ని దూరం చేయడానికి దేవుడి శ్రమను అనుమతించాడు అని నువ్వు గనక ఆలోచన చేసుకున్నట్లయితే ఈ శ్రమలో ఏం చేస్తాయి అంటే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయను. ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుడు అటువంటి కృపలో మనల్ని నడిపించును గాక.